22 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటు బాధ్యత కార్పొరేషన్ కి అప్పగిస్తానని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, అధికారులతో గోమతీనగర్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధిపై వారితో ఆయన సుదీర్ఘ చర్చ జరిపారు. డ్రైనేజీలో సిల్టును ఎప్పటికప్పుడు తొలగించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు సిటీలో 5,000 మందికి శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇంటింటికి కొలాయి కనెక్షన్ ఇస్తామని చెప్పారు. సిటీ నియోజకవర్గంలోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. సమీక్షలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, నగర అధ్యక్షులు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. ఒకే ఒక్క ఎర్లీ మార్నింగ్ 3 o'clock program. జహీర్ కాంగ్రెస్ చెప్పాలా నేను ఇది చెప్తున్నా. దీనికోసంగా నేను కష్టపడినంత మిగతా ఏ వర్షం కష్టపడ్డా గవర్నమెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీతో మినిస్టర్తో నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నా, రెవెన్యూ వాళ్ళతో కూర్చున్నా, వాళ్ళ సెక్రటరీతో కూర్చున్నా, మళ్ళీ వాళ్ళందరినీ కోసం పెట్టా. నెల్లూరు నుంచి కలెక్టర్ని విజయవాడ పిలిపించి రెవెన్యూ సీసీఆర్ దగ్గర కోసం పెట్టా. ఎందుకంటే అంటే ఏదో రాసేస్తే ఫైల్ మళ్ళీ నెగిటివ్ రాస్తారని అదే కూర్చొని పెట్టి ప్రొసీజర్ ఎలా చేస్తే సక్సెస్ అవుతుందో చెప్పమంటే ఆమె చెప్తే రాస్తే మళ్ళా 3 సార్లు ఫైల్ నెల్లూరుకి వచ్చింది. 3 సార్లు. సరే లాస్ట్కి ఏంటంటే అందరూ చేశారు. నేను తెల్లవారు 3 గంటలు రెవెన్యూ మినిస్టర్ సైన్ చేశాడు. తెల్లవారు 3 గంటలు. నేను క్యాబినెట్ మళ్ళీ మిస్ అయితే 15 రోజులు. నేను మొన్న 4 రోజుల క్రితం అక్కడ పోయాను. వాటర్ సుజల ఎన్టీఆర్ సుజల ఓపెనింగ్ రోజు అందరూ కూడా వచ్చారు. ఎన్టీఆర్ సుజల ఆ రోజు చెప్పే ప్రశ్నలో త్వరలో తీపి కబుర్ చెప్తాను అంటే టార్గెట్ పెట్టుకున్నాను. ఈ క్యాబినెట్ ఎట్టయినా క్లోజ్ చేయాలని. దాని ప్రకారం యాక్చువల్గా ఆఫీసర్లు కానీ మినిస్టర్ కానీ బాగా చేశారు. సీఎం కూడా 11 గంటల క్యాబినెట్ అయితే మార్నింగ్ 8 o'clock సైన్ చేశారు. అంజలి గారికి 8:05 ప్రచారం. బట్ అయితే ఒక సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఇది చెప్తున్నాను. మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా డ్రింకింగ్ వాటర్ చేసినా దానికంటే కూడా దీంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉంది. ఒకటి అయిందనుకో మిగతా 1 by 1 యాక్చువల్గా చేసుకోవడానికి వేవ్ సీఎం గారు కూడా నేను క్లియర్గా ఏదో చిన్న చిన్న కొద్దిలు ఉన్నాయంటే పూర్ పీపుల్ కదా మన ఎట్లా ఖాళీ చేయించలేదు కదా కాలంగా చేస్తే పోతుంది. సీఎం గారు కూడా నేను యాక్చువల్గా ఇచ్చేయమని చెప్తాను. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను 11 నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం. భగత్ సింగ్ కాలనీలోని 1400 మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం.